ఇంత పెద్ద సక్సెస్ అయ్యాక సో ఇద్దరు స్టార్స్ని ముఖ్యంగా చిరంజీవి గారిని వెంకటేష్ గారిని భలే కలిపే వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చావు అని వస్తున్నప్పుడు ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఆలోచన నాకు వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఫస్ట్ నీకు వచ్చింది ఆలోచన సార్ మీకు గుర్తుందా? ఎవరు? రాజా రాజా నన్ను రాజా రాజా అని పిలిచే మా నాన్నగారు నాయుడు గారు అది ఫస్ట్ రాజా మీ ఇద్దరితో సినిమా తీయాలి రాజా, అవును. నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పాడు. నేనేవాడు మీరు ఎప్పుడు కథ రెడేటప్పుడు రెడీ అండి, నేను వెంకితో చేయడం ఇదేముంది నా బ్రదరు కచం చేస్తా అంతా మీ దగ్గర చేయడం మరీ ఆనందం అన్నాను. అలాగే రాజా నేను కథ వస్తా అన్నారు, అది కుదరలేదు. ఏదో ఫస్ట్ నీకే వచ్చేటట్లుగా నువ్వే అనుకున్నట్టుగా ఏం అక్కర్లేదు బాబు, కానీ తిరు బాబు. సరే ఎనీవో దట్ ఇస్ బ్లాక్ బాస్టర్ థాట్. అది మూవీ మొగల్ అది కాదు కానీ ప్రొడ్యూసర్ అడగాలి ఇట్లాగా. మీరిద్దరికి వెంకితోటి చేయాలని మాకు అనిపించిన తర్వాత మీ దగ్గర ప్రపోజల్ పెట్టిన తర్వాత మీరు బడ్జెట్ వైజ్గా కానీ ఇంకో రకంగా కానీ ఇద్దరు భరించగలం అన్న టెన్షన్ కానీ ఏదైనా అనిపించిందా? అయితే వావ్ గుడ్ ఐడియా వావ్ అనిపించింది ఆయన మనకి ఎప్పటి నుంచో అనుకున్నాం కదా వెంకీ సార్తో చేయాలి మనం, వీ షుడ్ మీకు అనిపిస్తుంది. సో ఐ హావ్ బిన్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్. సో లక్కీలీ ఇప్పుడు అనిల్ గారు ఐడియా తోటి దిస్ డ్రీమ్ కేమ్ ట్రూ.